Hi, good evening to all. My name is Mastanvi. నేను వీక్యూబ్ లో జావా ఫుల్ స్టాక్ కోచింగ్ తీసుకుంటున్నాను. నేను నా ఫ్రెండ్స్ కలిసి ఈ కోచింగ్ పీరియడ్ లో హెచ్ఆర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ని చేసాము. ఈ ప్రాజెక్ట్ మెయిన్ థీమ్ ఏంటంటే హెచ్ఆర్స్ వాళ్ళు డేటాని ఎక్సెల్ లో స్టోర్ చేసుకోకుండా ఫ్రంట్ ఎండ్ లో స్టోర్ చేయడానికి ఈ అప్లికేషన్ అనేది ఈ ప్రాజెక్ట్ అనేది మేము చేసాము. ఈ ప్రాజెక్ట్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ యూసేజ్ చేసాము. ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ యూజ్ చేసాము. బ్యాక్ ఎండ్ లోనేమో స్ప్రింగ్ బూట్ యూజ్ చేసాము అండ్ డేటాబేస్ లో MySQL యూజ్ చేసాము. ఈ ప్రాజెక్ట్ కట్ ఆపరేషన్స్ చేసాము. స్టూడెంట్ ని అడ్మిన్ కానీ యాడ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి లేదా లిస్ట్ ఆఫ్ డేటాని రిట్రైవ్ చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ చేసాము. సపోజ్ లిస్ట్ ఆఫ్ అడ్మిన్స్ డేటాని స్టోర్ చేయడానికి మేము కోర్ జావాలో ఉన్న లిస్ట్ ని యూజ్ చేసాము. అండ్ న్యూగా అడ్మిన్ యాడ్ చేయాలంటే @post mapping యూజ్ చేసి పోస్ట్ మ్యాన్ ద్వారా డేటాని డేటాబేస్ లో స్టోర్ చేసాము. లేదా స్టూడెంట్ ని అప్డేట్ చేయడానికి @put mapping యూజ్ చేసి JPA రిపాజిటరీలో ఉన్న ఫైండ్ బై ఐడి మెథడ్ ని యూజ్ చేసి డేటాని అప్డేట్ చేసాము. లేదా డేటాని డిలీట్ చేయడానికి డిలీట్ బటన్ క్లిక్ ఇస్తే ఆ ఫ్రంట్ ఎండ్ లో ఉన్న అది బ్యాక్ ఎండ్ లో ఉన్న కంట్రోలర్ డిలీట్ మ్యాపింగ్ ద్వారా మేము ఆ స్టూడెంట్ అనేది డిలీట్ చేసాము. ఒకవేళ డిలీట్ అవ్వాలంటే డిలీట్ అవుతుంది లేదా క్యాన్సిల్ అవుతుంది. అట్లనే లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా చేసాము. అండ్ ఈ ప్రాజెక్ట్ ని నా ఫ్రెండ్ శ్రావణి ఎక్స్ప్లెయిన్ చేసి హెచ్ఆర్ వాళ్ళు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ని డేటాని చూడాలి అంటే ఫ్రంట్ ఎండ్ లో చూడాలి అంటే ఫస్ట్ స్ప్రింగ్ బూట్ లో ఉన్న కంట్రోలర్ లోకి వెళ్తుంది. లిస్ట్ ఆఫ్ డేటాని చూడాలి కాబట్టి కలెక్షన్స్ లో ఉన్న లిస్ట్ అనే ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటాము. అదే లిస్ట్ ఆఫ్ డేటా అనేది డేటాబేస్ లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి అంటే JPA అండ్ హైబర్నేట్ లో ఉన్న బిల్డింగ్ మెథడ్స్ ని యూజ్ చేసాము. ఆ తర్వాత డేటాబేస్ లో ఉన్న డేటా మొత్తం ఫ్రంట్ ఎండ్ లోకి చూపించాలి అంటే రియాక్ట్ లో ఉన్న రౌటర్స్ అన్ని యూజ్ చేసి రియాక్ట్ పేజ్ లో చూపించాము. ఇఫ్ ఇన్ కేస్ హెచ్ఆర్ యాడ్ కోర్స్ ని యాడ్ చేయాలి అంటే క్లిక్ ఆన్ ది యాడ్ కోర్స్, కింది డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత కోర్స్ డ్యూరేషన్ 6 months, కోర్స్ ఫీ ఎంత ఉంటే ఎంత చేస్తున్నాను. ఆ తర్వాత స్టేటస్ యాక్టివ్. ఇఫ్ ఇన్ కేస్ ఆ కోర్స్ ఈస్ ఇన్యాక్టివ్ అయితే ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా యాక్టివ్ అయితే యాక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ సెలెక్ట్ చేస్తే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ పేజెస్ కి వెళ్ళాలి అంటే మేము బ్యాక్ ఎండ్ కి వెళ్ళే అవసరం లేకుండా రియాక్ట్ లో ఉన్న నావిగేషన్ యూజ్ చేసి నావిగేట్ చేసుకున్నాను లిస్ట్ ఆఫ్ కోర్స్ పేజెస్ కి. ఇఫ్ ఇన్ కేస్ హెచ్ఆర్ టు అప్డేట్ ది కోర్స్ అప్డేట్ చేయాలి అంటే ఐఎమ్ క్లికింగ్ ఆన్ ది అప్డేట్ బటన్. అప్డేట్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఏ బటన్ ఏ ఫీల్డ్ ని నువ్వు అప్డేట్ చేయాలనుకుంటే ఆ ఫీల్డ్ ని అప్డేట్ చేయాలి. కోర్స్ ఇన్ కేస్ ఇక్కడ 3 months ఉంది, ఐఎమ్ extend to 6 months. అండ్ దెన్ అప్డేట్ చేసిన తర్వాత ఐఎమ్ క్లికింగ్ ఆన్ ది సబ్మిట్ బటన్. సబ్మిట్ బటన్ చేయగానే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ పేజ్ కి వెళ్ళడానికి నేను నావిగేషన్ యూజ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ by mistake you are clicking on the add course, if you are not necessary you are at the course, clicking on the back to course list automatically navigates to list of courses button. If in case HR delete the course, I am clicking on the delete button. If in case HR course delete చేయకూడదు అనుకుంటే delete మీద క్లిక్ చేసి cancel button క్లిక్ చేస్తే ఆ కోర్స్ అనేది delete అవ్వకుండా ఉంటుంది. మిగిలిన ప్రాజెక్ట్ నా ఫ్రెండ్ మాబుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ పేజ్ ని ఇట్లా ఫ్రంట్ ఎండ్ లో మనం క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం స్ప్రింగ్ బూట్ లో బ్యాక్ ఎండ్ లో కంట్రోలర్ లో లిస్ట్ కలెక్షన్స్ లో ఉన్న లిస్ట్ మెథడ్స్ ని యూస్ చేసుకోవాలి. అందులో JPA రిపాజిటరీ మెథడ్స్ అన్నిటిని మనం కాల్ చేయాలి. దాని తర్వాత హైబర్నేట్, ఈ డేటా అనేది హైబర్నేట్ ద్వారా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఆ డేటాబేస్ లో ఉన్న డేటా అనేది ఇటరేట్ అవ్వాలి అంటే మనం ఫ్రంట్ ఎండ్ లో రౌటర్స్ అవన్నీ యూస్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ యాడ్ స్టూడెంట్స్ అనే బటన్ ని క్లిక్ చేయగానే మనం ఏ స్టూడెంట్ అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ స్టూడెంట్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే అది లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ పేజ్ కి నావిగేట్ అవుతుంది. దీని రౌటర్స్ ద్వారా అది ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి ఈజీగా నావిగేట్ అవుతూ ఉంటుంది. అప్డేట్ చేయాలి అనుకుంటే ఒకవేళ స్టూడెంట్ ని అప్డేట్ బటన్ క్లిక్ చేసుకొని ఏవైతే మనకి ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నాయో ఆ మోడిఫికేషన్స్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయగానే సేమ్ ఆ డేటా అనేది లిస్ట్ ఆఫ్ కోర్స్ స్టూడెంట్ పేజ్ కి వెళ్తుంది. ఒకవేళ మనం డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్ బటన్ ని క్లిక్ చేయగానే ఇక్కడ ఒక మోడల్ అనేది పాపప్ అవుతుంది. ఈ మోడల్ లో డిలీట్ అని మనం క్లిక్ చేస్తేనే అక్కడ ఉన్న స్టూడెంట్ అనేది డిలీట్ అవుతాడు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.